శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబాయ నమ. సురాసంపూర్ణ కలసం రుధిరాప్లుతమేవ చ దధవా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. చతుర్థ స్కందంలో శుక్రాచార్యుడు తపస్సు, విష్ణుమూర్తికి భృగుశాపము, శుక్రాచార్య తపోభంగానికి ఇంద్రుడి ఎత్తుగడ, మాయా శుక్రాచార్యుడు, అరిషడ్వర్గాలకు అతీతులు లేరు అనే విషయం గురించి విన్నాము. రాక్షసులకు శుక్రాచార్యుడి శాపం అనేటటువంటి విషయం వరకు విన్నాము. ఇక రాక్షసుల పశ్చాత్తాపం అనే అంశాన్ని వివరిస్తూ ఉన్నారు. విషయాలన్నీ దైత్యులకు తెలిసాయి. నకిలీ గురువును నమ్మి అసలు గురువును అవమానించామే అని దిగులు పడ్డారు. బృహస్పతిని తిట్టుకున్నారు. పైకి మాత్రం శుచిగా ఉంటాడు, లోపలంతా కుళ్ళే దుర్మార్గుడికి అనుకున్నారు. గురువు గారు కోపపడి శపించి మరీ వెళ్ళిపోయారు. నిజమే, అంతగా అవమానించాం కనుక మనమే వెళ్ళి కాళ్ళ మీద పడి బతిమాలుకుందాం, క్షమార్పణలు చెప్పుకుందాము. ప్రసన్నుడు కాకపోతే ఎంతకన్నా సమయంలో మరో దారి లేదు అని దైత్యులందరూ ఒక నిర్ణయానికి వచ్చి పెద్దవాడు కదా అని ప్రహ్లాదుని ముందుంచుకుని శుక్రాచార్యుడిని చేరుకున్నారు. వెడుతూనే కాళ్ళ మీద పడ్డారు, లెంపలేసుకున్నారు. శుక్రాచార్యుడు మండిపడ్డాడు. క్రోధంతో కళ్ళు ఎర్రబడ్డాయి. మూఢులారా, నేను ఎంత చెప్పినా వినిపించుకున్నారు కాదు. బృహస్పతి మాయలో పడిపోయారు. హితం చెబితే చెవికెక్కింది కాదు, నన్ను అవహేళన చేశారు. అందుకు ప్రతిఫలం వెంటనే లభించింది కదా, అనుభవించండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి, ఆ కపట గురువు దగ్గరికే వెళ్ళండి, ఆ వంచకుడినే శరణు వేడండి. నాకు అలాంటి మాయలు మంత్రాలు తెలియవు. నేను అతడిలా వంచకుడిని కాలేను. శుక్రాచార్యుడు తీవ్ర స్థాయిలో దెప్పుతున్నాడు. మాటలు ఈటల్లో తగులుతున్నాయి. రాక్షసులు మళ్ళీ మళ్ళీ పాదాభివందనం చేస్తున్నారే తప్ప ఏమీ పలకడానికి నోళ్లు రావటం లేదు. ఒక పక్క సిగ్గు, ఒక పక్కన అవమానము, ఒక పక్కన భయం ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రహ్లాదుడు 2 అడుగులు ముందుకు వేసి గురుడి పాదాలకు సాగిలి మ్రొక్కాడు. వినయంగా అభ్యర్థించాడు, భార్గవ, భయార్తులే వచ్చిన శిష్యులను ఇంతకన్నా నొప్పించడం భావ్యం కాదు. వీళ్ళు నీకు హితులు, కొడుకులు లాంటి వాళ్ళు. చేసిన తప్పిదానికి వేసిన శిక్ష చాలు. దయచేసి కోపం ఉపసంహరించుకో. విడిచిపెట్టి వీళ్లను దిక్కులేని వాళ్లను చేయకు. నువ్వు సర్వజ్ఞుడవు. నీకు నేను చెప్పదగిన వాడిని కాను. మంత్ర సాధన కోసమని నువ్వు కైలాసానికి వెళ్ళాక ఒక దుష్టుడు, ఒక దుర్మార్గుడు, ఒక నటుడు నీ రూపంలో వచ్చి అచ్చం నీలాగే పలుకుతూ ఇచ్చగాలు చెప్పి మమ్మల్ని అందరినీ వంచాడు. ఈ మహామోసాన్ని తెలుసుకోలేక నీ పట్ల అనుచితంగా ప్రవర్తించాము, కించపరచాము. ఇది తెలియక చేసిన అపరాధమే తప్ప తెలిసి చేసింది కాదు. ప్రమాదవశాత్తు జరిగే ఇటువంటి అపరాధాలకు నీ వంటి శాంత స్వభావాలు అగ్రదోదగ్రులు కావడం సమంజసమా చెప్పు. మా మనసులలో ఉన్నది నువ్వే. అందుకే నీ రూపంలో వచ్చి వంచాడు బృహస్పతి. 1000 ఏళ్ల గడువు దాటిపోవడము, అతడు నీ రూపంలో రావడము కారణంగా మేమంతా మోసపోయాము. లేకపోతే అంత తేలికగా బుట్టలో పడతామా? ఒకసారి ప్రశాంతంగా ఆలోచించు. పోనీ నా మాటలు నమ్మవద్దు. నీ తపశక్తితో చూడు, మా అంతరంగాలు తెలుసుకో. నీ వంటి సాధుపురుషులు క్షణకోపనులని పెద్దలు చెబుతారు. నీరు సహజంగా చల్లగా ఉంటుంది. అగ్ని సంపర్కంతో వేడెక్కుతుంది. దాన్ని తొలగిస్తే వెంటనే తిరిగి చల్లబడుతుంది. క్రోధాగ్ని తొలగించు. సహజ శీతలత్వాన్ని తిరిగి పొందు. సర్వార్థాలకు క్రోధమే కారణమని నీ వంటి పండితులు చెప్పగా విన్నాను. దయచేసి క్రోధం విడిచిపెట్టు. దిక్కులేక కష్టాల పాలైన మమ్మల్ని చేపట్టు. భేదోపాయం పన్ని నిన్ను మాకు దూరం చేసి దేవతలు ఇప్పుడు దండెత్తి వస్తున్నారు. ఇది తెలిసి నువ్వు రోషాన్ని వదిలిపెట్టకపోతే వారి పన్నాగాన్ని సాగనిచ్చినట్టు అవుతుంది. ఆలోచించు, మా అభ్యర్థన మన్నించు.
ఇప్పటికీ సమాధాన పడకపోతే మమ్మల్ని ఇలాగే గాలికి వదిలేస్తే మేమంతా పాతాళానికి పారిపోవాల్సి వస్తుంది, లేదా వజ్రాయుధానికి ఎరకావాల్సి వస్తుంది. అప్పుడు ఇంక నీకు చెప్పుకోవడానికి ఒక శిష్యుడైనా మిగలడు. ప్రహ్లాదుడి ప్రసంగాన్ని అక్షరశః శ్రద్ధగా విన్నాడు శుక్రాచార్యుడు. జ్ఞానచక్షువులతో తిలకించాడు, ప్రసన్నుడయ్యాడు. ముఖం మీద చిరునవ్వులు చిందులు తొక్కాయి. దానవులారా, భయపడవలసిందేమీ లేదు. ప్రసాదాలానికి పారిపోవలసిన అవసరం అంతకన్నా లేదు. మిమ్మల్ని నేను రక్షిస్తాను. అమోఘమైన దివ్య మంత్రాలు ఉన్నాయి, దానికేమి. కానీ మీకొక సత్యం చెబుతాను వినండి. ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పగా విన్నాను, జరగవలసిన శుభాశుభాలు ఎటూ తిరిగి జరుగుతాయి. దేవుడైనా వాటిని మార్చలేడు, అన్యథాకరించలేడు. శిష్యులారా, ప్రస్తుతం మీ కాలయోగం బాగోలేదు, అందుకని అన్ని విధాలా బలహీనపడ్డారు. దేవతల చేతిలో మాటిమాటికి ఓడిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఇది దేవతల కాలము. ఒకప్పుడు ముల్లోకాలలోనూ సంపూర్ణ సమృద్ధులతో మీరు పాలించారు. దేవతలను నెత్తి మీద తన్ని 10 యుగాల పాటు సకల భోగాలు అనుభవించారు. విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి మీ బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు, రాజ్యభ్రష్టుణ్ణి చేశాడు. అక్కడితో మీరు మంచి రోజులు అయిపోయాయి. ఆ వేళ విష్ణుమూర్తి బలిచక్రవర్తికి ఒక వరం ఇచ్చాడు. సావర్ణిక మంత్రంలో మళ్ళీ మీ రాజ్యం వస్తుంది అని మాట ఇచ్చాడు. అప్పుడు బలిచక్రవర్తియే ఇంద్రుడు అవుతాడన్నాడు. కాబట్టి ప్రస్తుతం ఇవి దేవతల రోజులు. సావర్ణిక మంత్రం దాకా మనం ఓపిక పట్టాలి. ప్రహ్లాద, నీ మనువుడు బలిచక్రవర్తి భయభీతుడై అదృశ్య రూపంతో పాతాళ లోకంలో రహస్యంగా కాలం గడుపుతున్నాడు. గాడిద రూపం ధరించి ఒక శూన్యగృహంలో దాక్కున్న బలిచక్రవర్తిని ఒకనాడు దేవేంద్రుడు కలుసుకున్నాడు. ముల్లోకాలను ఏలిన వాడివి, సకల దైత్యులకు అధినాయకుడివి, ఏమిటి గార్ధభావతారం, సిగ్గువేయటం లేదా అని హేళన చేశాడు. ఇందులో సిగ్గుపడవలసినది ఏముంది, దుఃఖపడవలసినది ఏముంది? మహా తేజస్వి విష్ణుమూర్తి మత్స్య కూర్మ వరాహాది రూపాలు ధరించలేదు. అలాగే నేను కాలయోగం వల్ల గాడిద రూపం ధరించాను. ఒకప్పుడు నువ్వు బ్రహ్మహత్యాపాతానికి లోనే కమలంలో దక్కలేదు. అలాగే ఇప్పుడు నేను గార్ధవ రూపంలో ఇరుక్కున్నాను. అందరం దైవాధీనులమే. దుఃఖమేమిటి, సుఖమేమిటి, అంతా కాలమహిమ. అది ఏమి చెయ్యాలనుకుంటే అది చేస్తుంది, దానికి తిరుగులేదు. ఇలా ముచ్చటించుకున్న బలిదేవేంద్రుడు తమ స్థితిగతులకు కాలమహిమను కారణంగా గుర్తించి స్వస్థచిత్తులై ఎవరి నిలవలకు వాళ్ళు వెళ్ళిపోయారు. అందుచేత ఓ రాక్షసమిత్రులారా, ఈ దైవ దానవ మానవ రూప జగత్తు అంతా దైవాధీనం. దైవమే అన్నిటికన్నా అన్ని వేళలా బలిష్టం. ఇది బ్రహ్మదేవుడు చెప్పిన సత్యం. మనమంతా గ్రహించడం మంచిది. జనమేజయ, వింటున్నావు కదా అని ఒక్కసారి హెచ్చరించి వ్యాసుడు కథను కొనసాగించాడు. సౌనకాది మునులారా, వింటున్నారా అని సూతుడు కూడా చెప్పడం ప్రారంభించాడు. శుక్రాచార్యుడి మాటలకు ప్రహ్లాదుడు సంతృప్తి చెందాడు. దైవం అన్నింటికన్నా బలిష్టమన్న సంగతి నచ్చింది. రాక్షసులారా, ఒకవేళ మనం బాహుగర్వంతో దైవాన్ని కాదని యుద్ధానికి దిగితే పరాజయం తప్పదు. రోజులు బాగున్నాయి కనుక దేవతలే జయిస్తారు అన్నాడు. మతగర్వితులైన దైత్యులకు ఈ మాట నచ్చలేదు. సంగ్రామమే తక్షణ కర్తవ్యం అన్నారు. దైవం ఉన్నాడో లేదో ఎవరికెరుక. బలహీనులు, భయభీతులు, నిరుద్యములు దైవాన్ని ప్రధానంగా నమ్ముతారు. అతన్ని చూసిన వాడెవరు, ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు ఎవరికీ తెలియదు. అలాంటి దైవాన్ని నమ్ముకోవడం మన వంటి వీరులకు తగిన పని. బలం కూడగట్టుకుని యుద్ధమే చేద్దాము. విజయము వీరస్వర్గము. మాలో అన్ని విధాలను పెద్దవాడివి కనుక మమ్మల్ని నడిపించు అన్నారు. ప్రహ్లాదుడు ఏకగ్రీవంగా సేనాధిపతి అయ్యాడు. దేవతలను యుద్ధానికి ఆహ్వానించాడు. శంఖభేరి తూర్యరావాలతో యుద్ధం మొదలైంది. ప్రహ్లాదుడికి దేవేంద్రుడికి మహాఘోరంగా ద్వంద్వ యుద్ధం జరిగింది. నిండా 100 ఏళ్లు నడిచింది. మునులతో సహా అందరూ ఆశ్చర్యపోతున్నారు. శుక్రాచార్యుడి మంత్రశక్తి రాక్షసులకు క్రమక్రమంగా విజయం సమకూర్చి పెడుతోంది. ఇంద్రకృత దేవీస్తుతి. దేవేంద్రుడు పరిస్థితిని సమీక్షించాడు. విజయలక్ష్మి చేయి జారిపోయేటట్టు ఉంది.
బృహస్పతిని సలహా అడిగాడు. అతడి సలహా మేరకు పరాశక్తిని స్మరించాడు. శచీపతి సోల శంఖ చక్ర గద పద్మ ఖడ్గాలను ధరించిన ఓ మహామాయ, ఓ జగదంబిక, ఓ అభయప్రద, నీకు జయము జయము. ఓ భువనేశ్వరి, దశ తత్వాత్మిక, మహాబిందు స్వరూపిణి, మహాకుండలిని రూప, సచ్చిదానంద స్వరూపిణి, ప్రాణాగ్నిహోత్ర విద్య, దీపశిఖాత్మిక, పంచకోశాంతర్నివాసిని, బ్రహ్మస్వరూపిణి, ఆనందకళిక, సర్వోపనిషత్సమర్చిత, ఓ జగన్మాత, నమో నమః, నమో నమః. అమ్మ, ప్రసన్నురాలివై మమ్మల్ని కాపాడు. దైత్యుల చేతిలో ఓడిపోతున్నాము, రక్షించు, జయం కలిగించు. నువ్వే మాకు దిక్కు. మా దుఃఖాలను తొలగించే సామర్థ్యం నీకే ఉంది. నువ్వు సర్వశక్తి సంయుక్తవు. నిన్ను ధ్యానించే వారికి నిరంతరము సుఖాలే, ధ్యానించని వారికి నిరంతరము దుఃఖాలే. మోక్షార్థులు నిన్ను ధ్యానించే బంధవిముక్తులే సంసార సాగరాన్ని తేలికగా దాటుతూ ఉన్నారు. భక్తులను సంరక్షిస్తావు అనేది నీకున్న ఏకైక కీర్తి. విశ్వ సంరక్షణం కోసమే నీవున్నది. ఎంతటి ఆర్తినైనా చిటికలో తొలగించగల ప్రతాపం నీది. కాలస్వరూపిణివై ఈ సమస్త సృష్టిని నువ్వు క్షణంలో ఉపసంహరిస్తావు. నీ దివ్య చరిత్రము తెలుసున్నవాడెవడూ లేడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, మా దిక్పాలకులే కాదు, మహానుభావులైన మహర్షులు మునీశ్వరులకు కూడా నీ యథార్థ తత్వం తెలియదు. నిగమాగమాలకే అందదు అంటే ఇక నాబోటి మందబుద్ధుల మాట చెప్పాలా? అమ్మా ఉమాదేవి, నీ భక్తులు ధన్యులు. సంసార దుఃఖాలను తొలగించుకుని సుఖ సముద్రాలలో ఓలలాడుతున్నారు. నీ పట్ల భక్తిభావం లేని వారు జనన మరణ తరంగాలతో ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉండే ఈ సంసార దుఃఖ మహాసముద్రాన్ని ఏనాటికి ఈదలేకపోతున్నారు. జోడు వింజామరులతో పల్లకీలు ఎక్కి ఊరేగుతున్న భాగ్యశాలులు క్రిందటి జన్మలో నీకు చామరాలు వేసి ఉంటారు, ఉపహారాలు సమర్పించి ఉంటారు. సామంతులు సమర్పించిన విలాసిని బృందాలతో సేవలు అందుకుంటూ ఉన్న అంబారీ ఏనుగులపై పురవీధులలో పయనించే మహారాజులు పూర్వజన్మలో నీకు అలాంటి పూజలు జరిపిన వారే ఉంటారు. ఇలా దేవేంద్రుడు భక్తి ప్రపత్తులతో స్తుతించాడు. జగన్మాత ఆనందించింది. సింహాసనంపై కూర్చుని ప్రత్యక్షమయ్యింది. 4 చేతులు, శంఖ చక్ర గదాపద్మాలు ధరించింది. కళ్ళల్లో ఒక అపురూపమైన మెరుపు. ఎర్రని వస్త్రాలు ధరించింది. ఎర్రటి పూలు అలంకరించుకుంది. దివ్యాభరణాలు విరాజిల్లుతూ ఉన్నాయి. భో దేవా, భయపడకండి. ఇదిగో ఇప్పుడే మీకు ఆనందం కలిగిస్తున్నాను అంటూ ఆ విశ్వసుందరి దైత్యుల వైపు తన సింహాసనాన్ని నడిపింది. ప్రహ్లాదుడు చూసి భయపడ్డారు. చండముండ వినాశిని మహాదేవి మనలను అందరినీ నిశ్శేషంగా సంహరిస్తుంది, ఇది నిశ్చయము. పూర్వకాలంలో వక్రదృష్టులు ప్రసరించి మధుకైటబులను మట్టుపెట్టింది. ఇప్పుడు మనగది అంతే అనుకున్నారు. ప్రహ్లాదుడు తేరుకుని ప్రహ్లాదకృత దేవీస్తుతి. ప్రహ్లాదుడు తేరుకుని పారిపోదాం పదండి అన్నాడు. ఎక్కడికైనా పారిపోతాం, ఎక్కడికి వెడితే అక్కడికే వచ్చి తరిగి పోగులు పెడుతుంది ఈ జగన్మాత. పారిపోవడం కొంత కోపకారణం అవుతుంది. కాబట్టి జగదీశ్వరుని స్తుతించి ప్రసన్నురాలను చేసుకుని అనుజ్ఞ తీసుకుని పాతాళ లోకానికి పోవడం క్షేమదాయకం అన్నాడు నముచి. అందరికీ ఉపాయం నచ్చింది. విష్ణు భక్తుడు పరమార్థవేత్త అయిన ప్రహ్లాదుడు అందరి పక్షాన ఆదిశక్తిని స్తుతించాడు. జగద్ధాత్రి, ఈ చరాచర సృష్టి అంతా నీలో మాలా సర్పంలాగా అంటే మాలా సర్పంలాగా భాషిస్తోంది. నువ్వు సర్వాధిష్టాన దేవతవు, హ్రీం బీజాక్షర రూపిణివి. నీకు ఇవే వందనాలు. స్థావర జంగమాత్మకమైన ఈ విశ్వరూపం నీ వల్లనే ఏర్పడింది. మిగతా సృష్టికర్తలు నిమిత్త మాత్రులు. నువ్వు నిర్మించి నియమించిన వారు. ఓ మహామాయ, అందరికీ నువ్వే తల్లివి. అందరూ నీ సృష్టియే. దేవతలని దైత్యులని నీ వారిలో నీకు భేదాలు ఏమి ఉంటాయి? దేవతలని దైత్యులని నీ వారిలో నీకు భేదాలు ఏమి ఉంటాయి?
మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా తల్లికి బిడ్డలందరూ సమానమే. కాబట్టి దేవతల పట్ల మా పట్ల నీకు భేదభావం ఉండదని నమ్ముతున్నాను. దానవులు ఎటువంటి వారైనా నీ బిడ్డలు నీ బిడ్డలే. నువ్వు విశ్వజననివని పురాణాలన్నీ కీర్తిస్తున్నాయి. పోనీ దేవతలు సర్వాత్మన మంచివారా అంటే అది కాదు. వారి స్వార్థం వారికి ఉంది, మా స్వార్థం మాకు ఉంది. ఇందులో దేవదానులకు భేదం లేదు. తేడా ఉంది అనుకోవడం అదొక రకం మోహమే అవుతుంది. ధన దారాది లౌకిక భోగాలలో మేమెంతగా సంసక్తులమై లంపటములమై రేయింబవుళ్ళు క్రీడిస్తూ ఉంటామో అలాగే దేవతలు కూడా మాకంటే ఎక్కువగా భోగపరాయణులై వినోదిస్తూ ఉంటారు. ఇంకా తేడా ఏమిటి? మాకంటే వారు ఏ రకంగా గొప్పవారు? అదీగాక మేమందరము ఒకే తండ్రి బిడ్డలము, కశ్యపుడి పుత్రులము. దితికి మేము జన్మిస్తే అతిథికి వారు జన్మించారు. మరి వారి పట్ల నీకు ప్రేమ, మా పట్ల కోపము. ఇది నీకు జనని ఎలా కలిగిందో తెలియటం లేదు. ఇద్దరిని సమానంగా చూడవలసిన కన్న తల్లివి నువ్వు. నీకు ఈ భేదభావం తగునా అమ్మా? నీ సృష్టి త్రిగుణాత్మకం కదా. గుణాలలో ఉన్న భేదం గుణులలోనూ ఉంటుంది కదా. ఇంతకు మించి సురాసురులకు భేదం ఏముంది? కామక్రోధాదులు దేహదారులందరికీ సమానము. కుతూహలం కొద్దీ సురాసురులకు విరోధం కల్పించి వినోదిస్తున్నావు. పరస్పరం కలహించుకుంటూ ఉంటే చూసి ఆనందిస్తున్నావు. నీకు ఇది ఒక క్రీడ. లేకపోతే అన్నదమ్ములకు తీరని ఈ వైరం ఏమిటి? అమ్మా, ధర్మాధర్మాలు నాకు తెలుసు. ఇంద్రుడు ఎంతటివాడో బాగా ఎరుగుదును. భోగభాగ్యాల కోసమే కదా మా తగువులన్నీ. జగదీశ్వరి, ఈ ప్రపంచాన్ని శాసించే ఏకైక శక్తివి నువ్వు కాదని ఎవడు ఏమీ చేయలేడు. అలనాడు క్షీరసముద్ర మదనంలో సమయంలో అమృతాన్ని మణిరత్నాలను పంచిపెడుతూ విష్ణుమూర్తి ఈ భేద బీజాలను నాటాడు. అతడు నీ సృష్టియే. ఈ ప్రపంచాన్ని పాలించమని బాధ్యత అప్పగించావు. స్వయంగా లోభపడి లక్ష్మీదేవిని గ్రహించాడు, లాభపడ్డాడు. ఐరావతం ఇంద్రుడికి సమర్పించాడు. కల్పవృక్షాన్ని, కామధేనువును, ఉచ్చేశ్రవాన్ని తన వారికే పంపకం పెట్టాడు. ఇంత అన్యాయంగా చేస్తే దేవతలే సజ్జనులయ్యారు. ఒక్కసారి నిష్పాక్షికంగా ధర్మం ఆలోచించు. దైత్యులకు ఎంత అన్యాయం జరిగిందో, ఎంత అవమానం జరిగిందో నీకే తెలుస్తుంది. కన్న తల్లివి నువ్వే కాదంటే నేను ఇంక ఎవరితో చెప్పుకోను, ఎవరు ముందు నా గోడు వెళ్ళబోసుకోను. అమ్మా, అసలు ధర్మం అనేది ఎక్కడైనా ఉంది అంటావా? ఏది ధర్మం, ఏది కార్యం, ఎవడు సజ్జనుడు? వీటి విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు, నిర్వచనాలు ఏమైనా ఉంటాయా? తార్కికులు యుక్తివాదం మీద ఆధారపడతారు, వేద విధులు విధివాదం మీద నిలబడతారు. ఈ విశ్వం సకతృకమని అకతృకమని పరస్పరం వాదించుకుంటూ ఉంటారు. కర్త ఉన్నట్లయితే ఈ విశాల ప్రపంచంలో ఇన్ని వైరుధ్యాలు ఏమిటి? ఏకకర్తృత్వమైన ఏకకర్మలో భేదభావం పొసగదు కదా. వేదాలలో ఏకవాక్యత లేదు, వేద విధులలో ఏకాభిప్రాయం లేదు, శాస్త్రాలలో లేదు, శాస్త్రవేత్తలలోనూ లేదు. అంతటా స్వార్థపరమే స్ఫుటంగా కనపడుతోంది. నాబోటి వాడికి నిస్పృహ కాక మరింకేమి మిగులుతుంది? పోనీ వ్యక్తుల ప్రవర్తనను చూసి అది ఆధారంగా తీసుకుందామంటే అది ఇంకా ఘోరంగా ఉంది. గురుపత్ని అని తెలిసి చంద్రుడు బలవంతంగా అపహరించాడు. ధర్మార్థాలు తెలిసే ఇంద్రుడు గౌతముడి భార్యను ఆక్రమించాడు. బృహస్పతి తన సోదరుడి ఇల్లాలని పూర్ణ గర్భవతిని బలాత్కారంగా భోగించాడు. ఇక నా మనుమడు బలవ చక్రవర్తికి జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు. సత్యవత పరాయణుడే 100 యజ్ఞాలు చేశాడు. దానగుణానికి పెట్టింది పేరు. శాంత స్వభావుడు, సర్వజ్ఞుడు, సర్వపూజితుడు, మహాసూరుడు. అలాంటి నా పౌత్రుని విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి వంచాడు. నిర్దాక్షిణ్యంగా రాజ్యమంతా అపహరించి అధపాతాళానికి తొక్కువేశాడు. ఇన్ని అకృత్యాలు, అధర్మాలు, అన్యాయాలు చేసినప్పటికీ లోకులు వారినే ధర్మపరులు అంటున్నారు. వందిమాగదులే కీర్తిస్తున్నారు. అమ్మా, జగన్మాతవు కనుక నీ ముందు నా ఆవేదన వెల్లడించుకున్నాను. ఇక నీ ఇష్టం. ఏమి చెయ్యాలనుకుంటే అది చెయ్యి. దానవలం మొత్తంగా నిన్ను శరణం అంటున్నాము. రక్షిస్తావో శిక్షిస్తావో నీ ఇష్టం. ప్రహ్లాదుడి ఆక్రోశాన్ని జగదీశ్వరు అర్థం చేసుకుంది.
కరుణామయ్యి కనుక ప్రసన్నరాలయ్యింది. ప్రహ్లాద, మీ దానవులంతా పాతాళానికి వెళ్ళిపోండి, అక్కడ స్వేచ్ఛగా నివసించండి, నిర్భయంగా జీవించండి, మంచి రోజుల కోసం ప్రతీక్షించండి. అన్ని శుభాశుభాలకు కారణం కాలమే కదా. వైరాగ్య భావన ఉన్నవారికి ఈ ఎక్కడ ఉన్నా ఎప్పుడు సుఖమే. లోపచిత్తులకు ముల్లోకాలు చేతికి వచ్చిన సుఖం ఉండదు, ఏ ఫలాలు సంతృప్తినివ్వవు. అందుచేత ఈ భూభాగాన్ని విడిచిపెట్టి రసాతలానికి వెళ్ళండి, ఇది నా ఆజ్ఞ. నిష్కల్మషంగా జీవనయాత్ర సాగించండి. దానవులు జగన్మాతకు శిరస్సు వంచి నమస్కరించారు, పాతాళానికి పయనమయ్యారు. ఆదిపరాశక్తి అంతర్ధానం చెందింది, దేవతలు తమ లోకానికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి దేవదానవులు శత్రుత్వం విడిచిపెట్టి ఎవరు బతుకులు వారు బతుకుతూ ఉన్నారు. ఈ కథను విన్నా చదివినా దుఃఖాలు తొలగిపోతాయి, ఉత్తమ గతులు లభిస్తాయి. సౌనకాది మహామునులారా, ఇప్పుడు మన జనమేజయుడికి మరొక కుతూహలం కలిగింది. భృగు మహర్షి శాపం వల్ల విష్ణుమూర్తి ఏ ఏ అవతారాలు ధరించాడు, ఏ ఏ మన్వంతరంలో ఏ కథ జరిగింది తెలుసుకోవాలని అనిపించింది. సవిస్తరంగా చెప్పమని అభ్యర్థించాడు మా గురువు గారు. కథక చక్రవర్తి కదా, శ్రద్ధగా అడిగి వినేవాళ్ళు దొరకాలే కానీ ఎంత అందంగానైనా చెబుతారాయే, ఎంతసేపు అయినా చెబుతారాయే ప్రారంభించారు. జనమేజయ, శ్రీమన్నారాయణుడు ఏ మన్వంతరంలో ఏ యుగంలో ఏ అవతారాన్ని ధరించాడో, ఏ ఘనకార్యం సాధించాడో సంక్షిప్తంగా చెప్తాను, శ్రద్ధగా విను. ఈ అవతార గాథలు పాప వినాశకాలు, సర్వ శుభావహాలు. చాక్షుష మన్వంతరంలో ధర్ముడిగా అవతరించాడు నరనారాయణులు, ధర్ముడి కుమారుడు. వారి వృత్తాంతం ఇంతకుముందే చెప్పాను. రెండవదైన వైవస్వత మన్వంతరంలో అత్రిపుత్రుడే దత్తాత్రేయుడిగా అవతరించాడు. పతివ్రతామ తల్లి అనసూయాదేవి అత్రి మహర్షికి ధర్మపత్ని. ఆవిడ ప్రార్థన మేరకు త్రిమూర్తులు పుత్రులయ్యారు. బ్రహ్మదేవుడు చంద్రుడిగా వారికి జన్మించారు. విష్ణుమూర్తి దత్తాత్రేయుడే ఆవిర్భవించాడు. రుద్రుడు దుర్వాసుడే ప్రభవించాడు. 4వ మన్వంతరంలో శ్రీహరి నరసింహరూపుడే అవతరించాడు. ఆ రూపం చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు, హిరణ్యకశిపుణ్ణి సంహరించారు. మధుసూదనుడు ఏ అవతారం ఎత్తినా దేవకార్య సిద్ధి కోసమే. ఉత్తమోత్తమైన త్రేతాయుగంలో కశ్యప ప్రజాపతికి వామన రూపంలో అవతరించి చిరు వంచనతో రాజ్యం అపహరించి బలిచక్రవర్తిని పాతాళానికి పంపాడు. 19వ త్రేతాయుగంలో జమదగ్ని సూత్రుడైన పరశురాముడిగా అవతరించి క్షత్రియ సంహారం కావించాడు. సమస్త భూమిని స్వాధీనపరుచుకుని కశ్యపుడికి సమర్పించాడు. ఇదే యుగంలో రఘువంశాన దశరథాత్మజుడే రాముడిగా అవతరించాడు. 28వ ద్వాపర యుగంలో నరనారాయణులు అర్జున శ్రీకృష్ణులుగా ఆవిర్భవించారు. భూభారం తగ్గించడం కోసం కృష్ణార్జునులు అవతరించారు. కురుక్షేత్ర మహాసంగ్రామంలో భీషణ యుద్ధం చేశారు. ఇలా ప్రతి యుగంలోనూ శ్రీహరి ప్రకృతికి అనురూపంగా అవతారాలు ధరిస్తూనే ఉన్నాడు. ఈ అఖిల జగత్తు ప్రకృతికి వంశం కదా. ప్రకృతి కోరినట్లల్లా జగత్తు పరిణతి చెందుతూ ఉంటుంది. పురుష ప్రీతి కోసం ఆ ప్రకృతి ఈ అఖిల జగత్తును నిర్మిస్తుంది. ఆ పరమ పురుషుడు దుర్జయేయుడు, నిరాలంబుడు, నిరాకారుడు, నిస్పృహుడు, పరాత్పరుడు, సర్వాది, సర్వగుడు, అవ్యయుడు, పరముడు, ఉపాధి సమాశ్రయణంతో అంటే శరీరధారణతో 3 మూర్తులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనే రూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ పరాప్రకృతి కూడా ఉత్పత్తి కాలయోగంతో 3 రూపాలుగా భాషిస్తోంది. జగత్తును సృష్టిస్తోంది, పాలిస్తోంది, కల్పాంతంలో ఉపసంహరిస్తోంది. ఆ త్రిమూర్తులు ఈ త్రిమూర్తులతో కలిసి ఈ 3 పనులు నిర్వహిస్తూ ఉన్నారు. జనమేజయ, ఇది మూలతత్వం, ఇది విధి తంత్రం. ఈ తంత్రంలో నియంత్రులై ప్రాణులు ఈ సంసారంలో సుఖదుఖాలను అనుభవిస్తూ ఉన్నారు. ఇక నరనారాయణుడు అప్సరసలను అనుగ్రహించడం. వ్యాసమహర్షి భద్రకాశ్రమంలో నరనారాయణులకు రంభాది అప్సరసలతో సంభాషణ జరుగుతూ ఉండగా మనం వేరే కథలోకి వెళ్ళాము. ఆ అప్సరసలు నారాయణుడి దివ్యశక్తికి సమ్మోహితులై అతడిని వరించారు కదా. వివాహమాడి తమతో క్రీడించమని అతడు సృష్టించిన ఈ ఊర్వశిని 15,000 మంది దివ్య కాంతలను ఇంద్రలోకానికి తమకు బదులుగా పంపించమని అభ్యర్థించారు కదా.
దీనికి నారాయణుడు ఆలోచనలో పడ్డాడు అని చెప్పావు. ఆలోచన ఆలోచించి ఆ నారాయణుడు వారికి ఏమి సమాధానం చెప్పాడు, ఎలా సమాధానపరిచాడు, ఆ కథాశేషం వినాలని కుతూహలంగా ఉంది. దయచేసి ఆ తరువాయి కథను వినిపించు అని జనమేజయుడు గుర్తు చేసి అడిగాడు. వ్యాస మహర్షి అందుకున్నాడు. వారిని శపిద్దామనుకున్న నారాయణుడికి నరుడు వారించాడు, కోపం చల్లార్చాడు. శాంతచిత్తుడే మహాతపస్వి నారాయణుడు చిరునవ్వులు చింతిస్తూ మధురంగా బదులు పలికాడు. సుందరాంగులారా, మేమిద్దరం తపస్సులు చేసుకుంటున్నాము. ఈ జన్మలో గృహస్థాశ్రమం స్వీకరించకూడదని సంకల్పించుకున్నాము. అందుచేత మీ కోరికను మన్నించలేను. నన్ను కరుణించి మీ లోకాలకు మీరు వెళ్ళిపోండి. ధర్మం తెలిసిన వారెవరు ఇతరులకు వ్రతభంగం కలిగించరు, నియమాలను గౌరవిస్తారు. అదీకాక శృంగారం రసస్థితికి చేరుకునే అనుభవంలోకి రావాలంటే రతి అనేది స్థాయి భావంగా ఉండాలి. అది నాకు ఇప్పుడు లేదు. అందుచేత నేను మీతో సంబంధం పెట్టుకోలేను, ఆనందం అనుభవించలేను. కారణం లేకుండా కార్యోత్పత్తి జరగదన్నట్టే స్థాయి భావం లేకుండా రసోత్పత్తి జరగదు. ఇది కవులు కావ్య శాస్త్రవేత్తలు చెప్పిన మాట. ఇంతటి సౌందర్యవతులకు మీకు అందరికీ నేను ఇంతగా అకృత్రిమంగా అంటే సహజంగా ప్రీతిపాత్రుణ్ణి అయ్యాను అంటే నిజంగా నేనెంతటి అదృష్టవంతుణ్ణి. నా రూపము నా జన్మ ధన్యమయ్యాయి. కాకపోతే ఈ జన్మలో మీ కోరికను ఆమోదించలేకపోతున్నాను. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. నా వ్రత నియమాలను గౌరవించండి, కాపాడండి. మరొక జన్మలో తప్పకుండా మీకు భర్తనవుతాను. విశాలనైనలారా, 28వ ద్వాపరంలో నేను దేవకార్యార్థమై భూలోకంలో జన్మిస్తాను. అప్పుడు మీరంతా వేరే వేరే రాజకన్యలుగా జన్మించి నాకు ఇల్లాండ్రులు అవుతురు. కానీ అందాక మీరు మీ దేవలోకంలో వేచి ఉండండి. ఇలా చెప్పి నారాయణుడు వారిని అందరినీ సమాధానపరిచాడు. వారింక కాదనలేక తమ మన్మథ జ్వర తీవ్రతను ఉపశమింపజేసుకుని ఇంద్రలోకానికి తరలి వెళ్ళిపోయారు. జరిగినదంతా పొసగుచ్చినట్లు దేవేంద్రుడికి తెలియజేశారు. అతడు నారాయణుడి మనోధైర్యాన్ని తపశ్శక్తిని మెచ్చుకున్నాడు. తనకు బహూకరించిన ఊర్వశిని చూచి ఆశ్చర్యచకితుడయ్యాడు. ఏమిటి ఈ సౌందర్యం అనుకున్నాడు. అతడు సృష్టించి పంపించిన 15,000 మంది వరాంగనులు ఇలాగే ఉన్నారు. అప్సరసలను మించిన సౌందర్యం. ఇంద్రుడు మురిసిపోయాడు. నరనారాయణుల పట్ల ప్రసన్నుడయ్యాడు. జనమేజయ, అటు పైన నరనారాయణుల తపస్సులకు ఇంద్రుడి వల్లనే కాదు, ఎవరి వల్ల ఏ విఘ్నమూ ఏర్పడలేదు. నిశ్చింతంగా నిర్విఘ్నంగా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అనంతర కాలంలో ఈ ఇద్దరే అలనాటి భృగుశాపం కారణంగా కృష్ణార్జునులే అవతరించారు, భూభారణ తొలగించారు. మహానుభావ వ్యాస మహర్షి, నువ్వు కృష్ణుణ్ణి నల్లనివాడు నారాయణుడు కృష్ణుడే అవతరించాడు. ఆ అవతార కాలను పరిపూర్ణంగా నీ ముఖత తెలుసుకోవాలని ఉంది. ఇందులో నాకు చాలా సందేహాలు ఉన్నాయి. ఆదిశేషుడు ఆదినారాయణుడు బలరామకృష్ణులే జన్మించారు కదా. మరి వీరి తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు అన్ని కడగంటలు అనుభవించారు. ఎందుకని? కాళ్లకు చేతులకు ఇనుప సంకెళ్లతో కంసుడి కారాగృహంలో అన్ని సంవత్సరాల పాటు బందీలై దుఃఖ సముద్రానికి ఆవలి ఒడ్డున చూశారు. ఎందుకు ఇలా జరిగింది? కృష్ణుడు మధురలో పుట్టి గోకులంలో పెరగడమేమిటి? కంసుడిని ఎలా సంహరించాడు? ద్వారకా వృత్తాంతం ఏమిటి? తరతరాలుగా తాత తండ్రులకు నివాసమైన సంపత్సమృద్ధమైన సొంత నగరాన్ని విడిచిపెట్టి శ్రీకృష్ణుడు మరొక చోటుకు పారిపోవడం ఏమిటి? శ్రీ మహావిష్ణువు అవతరించిన వంశాన్ని ఒక బ్రాహ్మణుడు శపించడం ఏమిటి? శ్రీకృష్ణార్జునులు మహావీరులను ఎందరిలో సంహరించి భూభారం తొలగించారు కదా. శ్రీకృష్ణుడి భార్యలను దొంగలు దోచుకుంటూ ఉంటే అర్జునుడు ఏమీ చేయలేకపోయాడు. ఎందుకని? అంతటి పతివ్రతలకు అలాంటి కష్టం రావచ్చునా? వచ్చింది. ఎందుకు వచ్చింది మరి? అది సరే, ఇంతటి వాసుదేవుడు పుత్రశోకం చవి చూశాడు. కడపటికి అపమృత్యువు కబళించింది. ఏమిటి ఈ అన్యాయం? నారాయణునికి కూడా జీవితం ఇంతేనా? దుఃఖాలేనా? శ్రీమన్నారాయణుడికి కూడా జీవితం ఇంతేనా? దుఃఖాలేనా? ద్రౌపది అయోనిజ కదా, యజ్ఞవేదిక నుంచి పుట్టినది కదా, మహాసాధ్వి కదా, లక్ష్మీదేవి అంశ కదా.
ఆవిడ ఎన్ని కష్టాలు పడింది. నిండు కొలువులో అవమానాలు, దుశ్శాసనుడు జుట్టుపట్టుకుని లాగడాలు, వలువలు వలవడాలు, అడవిలో జయద్రథునితో దౌర్జన్యము, కొలువులో కీచకుడు దుర్మార్గము, చివరికి అశ్వత్థామ దురాగతంతో తీరణ పుత్రశోకము. అలాగే దేవకి 6 పుత్రుల్ని కోల్పోయింది. సాక్షాత్తు దైవమయ్యుండి సమర్థుడయ్యుండి శ్రీకృష్ణుడు ఏమి చేసినట్లు? ఈ పతివ్రతలకు ఇన్ని కష్టాలు రావడం ఏమిటి? సరే, ఇవన్నీ కాసేపు అలా ఉంచుదాం. శ్రీహరి కాపాడలేకపోయాడు అనుకుందాం. కనీసం తనను తానైనా కాపాడుకోలేడా? ఉగ్రసేనుడికి దాసుడై సేవలు చేశాడంటే ఇది మరీ విడ్డూరంగా ఉంది. రుక్మిణీదేవిని దొంగలాగా అపహరించుకుపోవడం, జరాసంధుడికి భయపడి పారిపోయి సముద్రంలో ద్వారకను నిర్మించుకోవడం, ఇవన్నీ వింతలే, అన్నీ సందేహాలే. నువ్వు సర్వజ్ఞుడివి, అంచేత నిన్నే అడుగుతున్నాను. సవిస్తరంగా సమాధానాలు చెప్పి నా సందేహాలు తీర్చు. అన్నింటికన్నా మించి అతి రహస్యమైన సందేహం మరొకటి ఉంది. ఎంతకీ అది నన్ను విడిచిపెట్టడం లేదు. అలాగనే సమాధానము దొరకడం లేదు. నీ చెవిని వేసేస్తాను. వీలు వెంబడి జవాబు చెబుదువు గాని. అదే ద్రౌపది విషయమే. లోకంలో ఎక్కడైనా ఉందా? ఒక కులాంగనకు 5 భర్తల? జుగుప్సితంగా లేదు. పశుధర్మం కాదు. సదాచారం ఒప్పుతుందా? ఇంకొక సంగతి, భీష్ముడు దైవాంత సంభూతుడు కదా. వంశరక్షణ మిషతో అక్రమ సంతానానికి అనుమతినిస్తాడా? గోళకులను అంటే రెండాపుత్రులు పాలకుడుగా నిలబెడతాడా? ఇంతకన్నా ధర్మహాని ఉందా? వంశం అంతరించిపోవడం నయం కాదు. ఎలాగోలాగా పుత్రుణ్ణి పుట్టించుకోవాలి, వంశం నిలబెట్టుకోవాలి అంటూ మహర్షులు చేసిన ధర్మ నిర్ణయాన్ని, ధర్మ ప్రచారాన్ని నేను అసహించుకుంటున్నాను అంటూ ఇలా అడుగుతూ ఉన్నాడు. మిగతా కథను వచ్చే భాగంలో తెలుసుకుందాము. శ్రీ జగదంబార్పణమస్తు. స్వస్తి.